సో హలో గైస్, నా బ్రాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికి తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ నిజంగా క్రాక్ అంటే క్రాక్ స్మాక్ డౌన్ ఉండే బాస్. ఎందుకంటే ఈ రోజు స్మాక్ డౌన్ లో మన సీఎం పంక్ హోమ్ టౌన్ లో మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ పైన అటాక్ చేసినారు బాస్. అండ్ నేను ముందు చెప్పినాను ఈ రూమర్ గురించి, ఎందుకంటే మన సీఎం పంక్ మన డ్రూ మ్యాకింటైర్ హోమ్ టౌన్ లో అటాక్ చేసినారు కదా. సో అందుకే మన డ్రూ మ్యాకింటైర్ వి అంటే ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ మన షికాగోలో ఉండే, అని మన షికాగో మన సీఎం పంక్ ది హోమ్ టౌన్ అనమాట. సో అందుకని మన డ్రూ మ్యాకింటైర్ మన సీఎం పంక్ పైన సీఎం పంక్ హోమ్ టౌన్ లో అటాక్ చేసి ముందు చెప్పిన. అండ్ ఫైనల్లీ బాస్, ఈ రోజు మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ హోమ్ టౌన్ లో సీఎం పంక్ కి ఇచ్చి పడేసినారు బాస్, మామూలుగా ఇయ్యలేదు. అండ్ బాస్, అంతేకాదు జేకబ్ ఫాటు, జేకబ్ ఫాటు ఈ రోజు మన స్మాక్ డౌన్ లో డెబ్యూ చేసినారు. అండ్ మామూలుగా లేకుంటే మన జేకబ్ ఫాటు డెబ్యూ అంటే మన కెవిన్ ఓవెన్స్ పైన, ర్యాండీ ఆర్టన్ పైన అండ్ మన కోడి రోడ్స్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన జేకబ్ ఫాటు. అండ్ బాస్, అంతేకాదు ఈ రోజు స్మాక్ డౌన్ లో మన సోలో సికోవా పాల్ హేమన్ కి చాలా పెద్ద మాట చెప్పేసినారు. అండ్ అదేంటంటే రోమన్ రేన్స్ గా ఎప్పటికీ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేయడి ఎప్పటికీ రాడని మన సోలో చాలా పెద్ద మాట చెప్పేసినారు మన పాల్ హేమన్ కి. సో బాస్, నిజంగా ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్ స్మాక్ డౌన్ ఉండే. సో అందుకని మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ ది. అండ్ సీఎం పంక్ ఎంట్రీ కాగానే బాస్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చాలా జబర్దస్త్ అంటే చాలా జబర్దస్త్ గా చీర్ చేసినారు. ఎంతైనా మన సీఎం పంక్ హోమ్ టౌన్ కదా. సో అందుకని చాలా జబర్దస్త్ గా చీర్ చేసినారు మన సీఎం పంక్ కి. అండ్ బాస్, అంతేకాదు మన సీఎం పంక్ రింగ్ లో వచ్చి చెప్పినారు, అంటే ఫస్ట్ అయితే అక్కడ ఉన్న ఫ్యాన్స్ గురించి, ఆ సిటీ గురించి ఆ గొప్ప మాట్లాడినారనే మాట. ఎందుకంటే నిజంగా చాలా జబర్దస్త్ అనిపిస్తుంది ఇక్కడ, అంటే షికాగోలో మీ అందరి ముందు వచ్చి చాలా మస్తు అనిపిస్తుంది అని మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ ఏమన్నారంటే, ఎంతైనా ఇప్పుడు ఒక హోమ్ టౌన్ సూపర్ స్టార్ అన్నప్పుడు ఇప్పుడు ఆ సూపర్ స్టార్ పైన చాలా ప్రెషర్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు హోమ్ టౌన్ క్రౌడ్ ముందు, హోమ్ టౌన్ ఫ్యాన్స్ ముందు చాలా జబర్దస్త్ కనిపించాలి అని చెప్పింది చేసి చూపించాలి అని చాలా ప్రెషర్ ఉంటుంది మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ అంతేకాదు సీఎం పంక్ 2011 జూలై గురించి మాట్లాడినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే, చూడండి 2011 జూలై 17 రోజు నేను మన షికాగోలో అంటే ఒక ప్రామిస్ చేసినాను. అండ్ అది ఏంటంటే ఒక మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే, నేను హ్యాస్ ద డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ నేను రింగ్ బయట అడుగు పెడతానని చెప్పినాను షికాగో బయట. అండ్ నేను మీ అందరికీ ఏమైనా డిసప్పాయింట్ చేసినా, నేను మీ అందరికీ ఏమైనా నారాజ్ చేసినానని అడిగినారు. సో అప్పుడే ఉన్న ఫ్యాన్స్ అందరూ నో అని చెప్పినారు. సో అప్పుడే మన సీఎం పంక్ ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడినారు, డ్రూ మ్యాకింటైర్ హోమ్ టౌన్ గురించి మాట్లాడినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే, చూడండి ఇప్పుడు గ్లాస్గోలో అంటే మన డ్రూ మ్యాకింటైర్ హోమ్ టౌన్ లో అంటే చాలా పెద్ద సెక్యూరిటీ పెడతామని అనుకున్నారు చాలా మంది. అంటే నేను మ్యాచ్ మధ్యలో ఇంటర్వ్యూ ఇస్తే మంచిగా ఉండని, బట్ అయినా చూడండి ఇప్పుడు నేను ఆ మ్యాచ్ మధ్యలో వచ్చినాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను కావాలని రాలేదు. నిజం చెప్పాలంటే డ్రూ మ్యాకింటైర్ వాళ్ళని ఇదంతా జరిగింది. ఎందుకంటే డ్రూ మ్యాకింటైరే ఫస్ట్ నా జోలికి వచ్చినాడు. అంటే ఇప్పుడు అంటే మన మన సీఎం పంక్ ఇంజూర్డ్ ఉన్నప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసినాడు కదా. సో ఇండైరెక్ట్లీ అదే మెన్షన్ చేసినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే, డ్రూ మ్యాకింటైర్ నా జోలికి వచ్చిండు, డ్రూ మ్యాకింటైర్ మన షికాగో గురించి ఇష్టపడు వాగిండు అంటే ఏదేదో మాట్లాడిండు. సో అందుకే ఇది అంతా నేను చేసినాను అని మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ అంతేకాదు సీఎం పంక్ ఏమన్నారంటే, నేను డ్రూ మ్యాకింటైర్ ఒక టైప్లో నేను అంటే బొంద పెట్టేసిన అని చెప్పేసినారు బాస్. అండ్ అంతేకాదు మన సీఎం పంక్ ఏమన్నారంటే, చూడు ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ అయితే హోమ్ టౌన్ ప్రెషర్ మొత్తం హ్యాండిల్ చేయలేకపోయాడు, అంటే అందరు నాలాగా హ్యాండిల్ చేస్తారా అంటే చేయలేకపోయాడు. సో అందుకనే కదా ఐక్విక్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు, అర్థమైందా మన డ్రూ మ్యాకింటైర్. అండ్ అయినా డ్రూ మ్యాకింటైరే మొక్కిండు కదా. అంటే ఇప్పుడు అంటే మీ అందరూ గుర్తుండొచ్చు, మన డ్రూ మ్యాకింటైర్ నేను మొక్కినాను అందుకనే నువ్వు ఇంజూర్డ్ అయినావు అని మన డ్రూ మ్యాకింటైర్ ఎక్కించినారు మన సీఎం పంక్కి. సో అందుకని మన సీఎం పంక్ ఏమన్నారంటే, ఒకప్పుడు నువ్వు మొక్కినావు అండ్ ఇప్పుడు నేను మొక్కినాను, అండ్ నేను మొక్కినట్టు జరిగింది అండ్ చేసినాను అని మన సీఎం పంక్ చెప్పినారు. సో అందుకని డ్రూ మ్యాకింటైర్ ఆ ప్రెషర్ అంతా హ్యాండిల్ చేయకుండానే కదా అంటే ఐక్విక్ చెప్పి ఇంటికి వెళ్ళి కూర్చుండు అన్నట్టు మన సీఎం పంక్ మాట్లాడుతూ ఉంటారు బాస్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన వాయిస్ మ్యాన్ అంటే మన పాల్ హేమన్ ది. అండ్ మన పాల్ హేమన్ వచ్చి చెప్పినారు, లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు పాల్ హేమన్
అండ్ నేను ఇక్కడ అంటే మీ అందరిది అంటే నేను ఇన్సల్ట్ చేయడానికి రాలేదు, నేను మీ అందరికీ డిస్రెస్పెక్ట్ చేయడానికి రాలేదు. ఎందుకంటే చూడండి బాస్, అంటే ఫస్ట్ అయితే మన కొంచెం గొప్ప మాట్లాడినారు అక్కడ, అంటే వెదర్ గురించి మాట్లాడినారు. దాని తర్వాత మన పాల్ హేమన్ ఏమన్నారంటే చూడండి, అంటే ఇప్పుడు ఈ సీఎం పంక్ ఎవరు కాదంటే నాకు హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేసినప్పుడు నా హాల్ ఆఫ్ ఫేమ్ టైంలో అంటే నా పిల్లల పక్కన కూర్చున్నాడు సీఎం పంక్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి వాయిస్ మ్యాన్ కాక ముందు నేను క్లియర్లీ అంటే నేను ముందే ఒక మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే సీఎం పంక్ నా బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్ సీఎం పంక్. నేను ముందే చాలా అంటే మొత్తం వరల్డ్ ముందే ఈ మాట చెప్పినాను. అండ్ ఇప్పుడు నేను రింగ్లో రావచ్చా అని ఒక టైప్లో మన పాల్ హేమన్ అడిగినారు. సో బాస్ అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వీ వాంట్ రోమన్ అని ఛాన్స్ చేసినారు బాస్. సో అప్పుడే మన పాల్ హేమన్ కొంచెం ఇమోషనల్ అయిపోయినారు. సో అప్పుడే మన సీఎం పంక్ ఏమన్నారంటే నిజం చెప్పాలంటే నేను అసలు మర్చిపోయినాను బాస్, అంటే నా హోమ్ టౌన్లో నా ఫ్యాన్స్ ముందు అంటే నా ప్రోమోని హైజాక్ చేసి అది మన రోమన్ రేన్స్ ఛాన్స్ వచ్చేలా చేసేది ఇంకెవరు కాదంటే మన పాల్ హేమన్ చేయగలడని నేను నిజంగా మర్చిపోయినాను బాస్. సరే నువ్వు రింగ్లో రావచ్చు అని మన సీఎం పంక్ మన పాల్ హేమన్ పిలిచినారు రింగ్లో. సో రింగ్లో రాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని మరొకసారి చాంట్ చేసినారు. అండ్ బాస్ దాని తర్వాత మన పాల్ హేమన్ హక్ చేసుకున్నారు మన సీఎం పంక్. నిజంగా చాలా జబర్దస్త్ మూమెంట్ ఉండే. పాల్ హేమన్ అండ్ మన సీఎం పంక్ రింగ్లో హక్ చేసుకున్నారు. అండ్ మన పాల్ హేమన్ ఏడ్చినారు. అంటే నిజం చెప్పాలంటే మన పాల్ హేమన్ రోమన్ రేన్స్ లేకుండా లేదా అంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. మన పాల్ హేమన్ ఏడ్చినారు. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే చూడు సీఎం పంక్, అంటే మేము ఇందాక ఇక్కడ ఈ ఎరీనాలో వస్తున్నప్పుడు రేడియోలో ఒక మాట విన్నాం. అండ్ అది ఏంటంటే ఈ షికాగో సీఎం పంక్ ది హోమ్ టౌన్ అని మాట వినంగానే, అంటే షికాగో మొత్తం సీఎం పంక్ అని మాట వినంగానే మన సోలో సికోవాకి చాలా కోపం వచ్చింది. అండ్ ఇప్పుడు సోలో సికో ఏమని చెప్తుండ అంటే ప్రతి ఒక్క సిటీ మన సోలో సికోవా అయిపోవాలంట, ప్రతి ఒక్క సిటీగా మన సోలో సికోవా కంట్రోల్ ఉండాలని ఒక టైప్లో సోలో సికోవా చెప్పినాడు. సో వాళ్ళకి నచ్చలేదు అది. సో అందుకని ఇక్కడ అసలు మెయిన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ మెడికలీ క్లియర్ లేవు. నువ్వు మెడికలీ క్లియర్ ఉన్నప్పుడు అంటే అప్పుడు నీతో ఫైట్ చేస్తే అసలు బెస్ట్ ఎవరో తెలుస్తుంది. బట్ ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు మెడికలీ క్లియర్ లేవు కదా. సో అందుకని చెప్తున్నాను సీఎం పంక్ నువ్వు రింగ్ బయటికి వెళ్ళిపో, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వచ్చినాకో మామూలుగా ఉండదు అనే మాట. ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా సెక్యూరిటీస్ ఇలా ఇదంతా వాయిడ్స్ కోసం అనే మాట, వాయిడ్ 6 కోసం. బట్ ఈ సమోన్స్కి అండ్ ఈ టొంగాస్కి ఆపాలంటే కొంచెం కష్టమే అనమాట. సో అందుకనే వాళ్ళు వచ్చే ముందు నువ్వు ఈ రింగ్ బయటికి వెళ్ళిపో సీఎం పంక్, అంటే ఇక్కడికి వెళ్ళిపో అని మన పాల్ హేమన్ చెప్పినారు సీఎం పంక్కి. సో అప్పుడే సీఎం పంక్ ఏమన్నారంటే ఏంది పాల్ హేమన్ అంటే నా షికాగోలో ఈ అంటే ఈ సోలో సికో ఈ టొంగాస్ అంటే వీళ్ళు నా పైన వచ్చి అటాక్ చేస్తారా అంటే అంత ఉందా అని మన సీఎం పంక్ చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సోలో సికోవా టొంగా అండ్ టాంగాలో అది అక్కడ ఎంట్రీ అయిపోయింది బాస్. అండ్ వీళ్ళు ఎంట్రీ కాగానే మన ఫస్ట్ సోలో సికో అని చెప్పినారు, హే సీఎం పంక్ అంటే నువ్వు నా షోలో నా స్పాక్ డౌన్లో నువ్వు నా సిటీలో వచ్చినావా? సరే ఇప్పుడు నేను నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే నువ్వు మమ్మల్ని అంటే నువ్వు మాకు రెస్పెక్ట్ అర్థమైందా సీఎం పంక్, నువ్వు మాకు రెస్పెక్ట్ మేము నీకు వదిలేస్తాము. లేదంటే సీఎం పంక్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే నువ్వు నీ జీవితంలో నువ్వు నీ లైఫ్లో మెడికలీ క్లియర్ కావు ఆ టైప్లో కుమ్మేస్తామని మన సీఎం పంక్కి వార్నింగ్ ఇచ్చి పడేసినారు సోలో సికోవా. సో అప్పుడే సీఎం పంక్ చెప్పినారు, పాల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఉపకారం చేస్తే అంటే నీకు ఏం కావాలంటే నీకు నాతో ఏం కావాలని అడిగినారు. అంటే ఇప్పుడు నేను ఈ ఫేవర్ చేసినా అనుకో, సో నీకు నాతో ఏం కావాలని అడిగినప్పుడు మన పాల్ హేమన్ ఏమన్నారంటే నువ్వు నన్ను నీతో పాటు తీసుకెళ్ళమని చెప్పినారు. నిజంగా పాల్ హేమన్ ఈ మాట చెప్పేసినారు సీఎం పంక్కి, అంటే నువ్వు నన్ను అంటే నీతో పాటు తీసుకెళ్ళిపో ఎక్కడికి వెళ్ళని చెప్పినారు. సో అప్పుడే మన ది బ్లడ్ లైన్ అందరు షాక్ అనేమాట, సోలో సికో చాలా కోపంలో చూసినారు. సో అప్పుడే సీఎం పంక్ ఏమన్నారంటే చూడు సోలో సికోవా ఐ ఎక్నాలెడ్జ్, అండ్ నేను ఏం ఎక్నాలెడ్జ్ చేస్తున్నానంటే ఒక ఫ్యాక్ట్ ఎక్నాలెడ్జ్ చేస్తున్నాను. అండ్ అదేంటంటే మీరు అంటే ఒక డూప్లికేట్ ఊసోస్ అనేమాట, అంటే మీరు ఒక అసలైన జిమ్ యూసో జేవుసో కానీ ఎక్కడున్న మనుషులు అసలైన ఊసోస్ కాదు, వాళ్ళు ఒక ఫేక్ ఊసోస్ అనేమాట. అండ్ ఒక ఫేక్ ట్రైబల్ షీఫీస్ అని అది ఎక్నాలెడ్జ్ చేస్తాను అనమాట. అంటే మీరు ఒక డమ్మీ గాలు అన్నట్టు మన సీఎం పంక్ చెప్పేసిన ఇలా డమ్మీ అని చెప్పేసినారు. సో అప్పుడే బాస్ ఇంకేముండి వీళ్ళకి పిచ్చి కోపం వచ్చింది. అండ్ రింగ్లో వచ్చేసినారు సీఎం పంక్ పైన అటాక్ చేయడానికి. కానీ అంతలోనే ఇంకా నుంచి మన ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ వచ్చేసినారు.
కోడి రోడ్స్ బేస్బాల్ బ్యాట్ తీసుకొచ్చినారు అండ్ ఆ బ్యాట్ని చూసి అంటే వీళ్ళు రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. సో అప్పుడే మన కోడి రోడ్స్ ఏమన్నారు అంటే, చూడు సోలో సికోవా, నువ్వు ఒక పెద్ద హెడ్ ఆఫ్ ద టేబుల్ అనుకుంటున్నావు కదా, సరే ఒక పని చేద్దాం అంటే నేను ఆల్రెడీ ఒక హెడ్ ఆఫ్ ద టేబుల్ ఓడిపించేస్తాను అండ్ ఈ రోజు ఒక పని చేద్దాం, నువ్వు నీ ఫ్యామిలీకి అక్కడ బ్యాక్ స్టేజ్ వదిలేసి వచ్చేసాయి అండ్ నేను కెవిన్ ఓవెన్స్కి అండ్ ర్యాండీ ఆర్టన్కి బ్యాక్ స్టేజ్ వదిలేస్తాను అండ్ మనం సింగిల్గా ఫైట్ చేద్దాం. అంటే కోడి రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఈ రోజే ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగిపోవాలి, ఎవరు మధ్యలో రావద్దని మన కోడి రోడ్స్ చెప్పినారు. సో అప్పుడే మన సోలో సికోవా సరే ఓకే అని చెప్పేసినారు బాస్. అండ్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది అండ్ ఈ రోజు మనకి స్మాక్ డౌన్ లో కోడి రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. అండ్ ఈ సెగ్మెంట్ కి నేను ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేసినాను బాస్. చూసినారా, ఓన్లీ సెగ్మెంట్ కవర్ చేయడానికి 10 minutes అయిపోయింది. సో చాలా కష్టపడి సెగ్మెంట్స్ కవర్ చేస్తాను. సో అందుకని మీరు వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోకుండ్రి. ఓకే, సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో మన బియాంకా బెలెర్ అండ్ జేడ్ కార్గిల్ కనిపించింది అండ్ మన బియాంకా బెలెర్ మ్యాచ్ కోసం ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఉండే. సో ఆ మ్యాచ్ కోసం రెడీ అవుతుంటుంది. సో అప్పుడే అక్కడ అంటే మన జేడ్ కార్గిల్ వచ్చి ఏమని చెప్పింది అంటే, నేను నీకు డిస్టర్బ్ చేయడానికి అయితే రాలేదు, బట్ నేను ఇందాకనే మన నికోల్డిస్తో మేనేజర్తో మాట్లాడినాను అండ్ మన ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం మన రీమ్యాచ్ సెట్ చేయించిన అడిగింది అంటే సెట్ చేయించిన చెప్పింది. సో అప్పుడే మన బియాంకా ఏమని చెప్పింది అంటే, అంత బాగానే ఉంది, బట్ నేను ప్రెజెంట్ కోసం ఇక్కడ నా చిన్న బిజినెస్ ఉంది, సో ఫస్ట్ నేను ఆ బిజినెస్ హ్యాండిల్ చేస్తాను, నేను మైన్ ద బ్యాంక్ కోసం క్వాలిఫై అయిపోతాను అండ్ దాని తర్వాత మనం మన టైటిల్స్ కోసం ఫైట్ చేద్దామని మన బియాంకా చెప్పింది బాస్. అండ్ ఇలా మాటల్లో నాకు స్లోలీ అంటే ఏం కనిపించింది అంటే, కొంచెం అంటే హింట్ ఇస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇన్ ఫ్యూచర్లో మనకి జేడ్ కార్గిల్ వర్సెస్ బియాంకా బెలెర్తో జబర్దస్త్ ఫ్యూడ్ చూడడానికి దొరుకుతుంది బాస్. ఓకే, సో ఇక్కడ అంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయితే అయిపోయింది అండ్ దాని తర్వాత మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ మైన్ ద బ్యాంక్ కోసము. అండ్ ఈ మ్యాచ్ మన మిషన్ వర్సెస్ బియాంకా బెలెర్ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో ఉండే చాలా మంచి మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్ మన బియాంకా బెలెర్ గెలుస్తుండే, బట్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన చెల్సీ గ్రీన్. ఎస్, చెల్సీ గ్రీన్ ఈ మ్యాచ్లో గెలిచింది బాస్. అండ్ మన చెల్సీ మన మైన్ ద బ్యాంక్ కోసం క్వాలిఫై అయిపోయింది అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి అంటే ఈ మ్యాచ్ కంటే ముందే మనకి బ్యాక్ స్టేజ్ మన కెవిన్ ఓవెన్స్, ర్యాండీ ఆర్టన్ అండ్ మన కోడి రోడ్స్ కనిపించినారు అండ్ మన ర్యాండీ ఆర్టన్ చెప్పినారు మన కోడి రోడ్స్కి, కోడి రోడ్స్ అంటే రీసెంట్ టైంలో చాలా తమాషాలు జరిగినాయి అండ్ ఇదంతా తమాషాలు చూసిన తర్వాత నువ్వు ఈరోజు అంటే ఒక సింగిల్గా ఫైట్ చేద్దాం అనుకుంటున్నావా, నిజంగా నువ్వు సింగిల్గా ఫైట్ చేద్దాం అనుకుంటున్నావా అని మన ర్యాండీ ఆర్టన్ అడిగినప్పుడు మన కోడి రోడ్స్ ఏమన్నారంటే, అవును నేను ఈరోజు సింగిల్గా ఫైట్ చేస్తాను మన సోలో సికోవాతో, ఎందుకంటే చూడండి మీ క్వాలిఫైయింగ్ మ్యాచెస్ ఉన్నాయి, అర్థమైందా, సో మీ మ్యాచెస్ ఉన్నాయని నేను సింగిల్గా ఫైట్ చేస్తున్నాను, సో టెన్షన్ తీసుకోండి అని మన కోడి రోడ్స్ చెప్పినారు మన ర్యాండీ ఆర్టన్కి. సో అప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే, చూడు కోడి రోడ్స్ అంతా బాగానే ఉంది కానీ నీకు తెలుసు కదా బ్లడ్ లైన్ గురించి, అంటే వాళ్ళ దగ్గర ఆల్వేస్ అంటే ఏదో ఒక ప్లాన్ ఉంటాయన్నమాట, వాళ్ళు ఏదో ఒక చీటింగ్ చేస్తారని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడే మన కోడి రోడ్స్ ఏమనంటే నేను టెన్షన్ తీసుకోకుండా నేను చూసుకుంటానని మన కోడి రోడ్స్ చెప్పినారు అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి లోకర్ రూమ్లో సోలో సికోవా అండ్ పాల్ హేమన్ కనిపించినారు అండ్ బాస్ మన సోలో సికోవా కోపం చేస్తుంటారు మన పాల్ హేమన్కి. ఏంది మన పాల్ అంటే నువ్వు మన బ్లడ్ లైన్కి వదిలేసి వెళ్ళిపోతావు అంటే నీకు వదిలేయాలి ఉందా అని అడిగినప్పుడు మన పాల్ హేమన్ ఇంకా ఏం చేస్తారు అంటే భయపడి లేదు వద్దా అంటే నేను వదలను అని చెప్పినారు. సో అప్పుడే మన సోలో చాలా మెల్లగా మాట్లాడతారు. ఫస్ట్ అయితే ప్రాబ్లం ఏంటంటే సోలో సికోవా చాలా స్లోగా చాలా మెల్లగా మాట్లాడతాడు అండ్ అసలు ఏం మాట్లాడుతుండేమో నేను అమ్మ అని కొంచెం అంటే 2-3 సార్లు వినాలి ఆ టైప్లో అంటే మన సోలో మాట్లాడిండు, చాలా మెల్లగా మాట్లాడి ఈరోజు. అండ్ బాస్ అంతేకాదంటే మన సోలో అంటే నువ్వు వెళ్ళి ఇప్పుడు అంటే ఈరోజు మన ఈ కెవిన్ ఓవెన్స్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ మధ్య రాకుండా చూసుకో అంటే డొంగాస్ చెప్పని చెప్పినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది అండ్ బ్యాస్టర్ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంటుంది బాస్, కానీ మెయిన్ ఆ ఇంటర్వ్యూ కాదు, ఆ ఇంటర్వ్యూ ఇంకా ఒక హైలైట్ అంటే ఒక సాలిడ్ అటాక్ జరిగింది అండ్ అది ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ పైన అటాక్ చేసినారు. సీఎం పంక్ హోమ్ టౌన్లో అటాక్ చేసినారు. సీఎం పంక్ ఆ టేస్ట్ ఎందుకు చూపించా అంటే హోమ్ టౌన్లో అటాక్ చేస్తే అంటే హోమ్ టౌన్లో అందరు ఫ్యాన్స్ మన ఫ్యాన్స్ ముందు ఎవరైనా వచ్చి మన పైన అటాక్ చేస్తే ఎట్లుంటుందో ఆ టేస్ట్ చూపించినారు మన సీఎం పంక్కి. చాలా భయంకరంగా అటాక్ చేసిన మొత్తం బ్లడ్ వచ్చి అండ్ ఎత్తుకొని షోల్డర్ పైన ఎత్తుకొని అంటే ఇక్కడ రింగ్ సైడ్ తీసుకొచ్చినారు అన్నమాట. అండ్ బాస్ అంతేకాదు హైలైట్ ఏంటంటే మన నికోల్డిస్ వచ్చి నూకినప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ రివర్స్ నూకి పడేసిన నికోల్డిస్కి, అది ఒక
హైలైట్ సీన్ ఉండే బాస్. అండ్ దాని తర్వాత అంబులెన్స్ తీసుకెళ్లిపోయినారు మన సీఎం పంక్. అంత భయంకరంగా ఇచ్చి పడేసినారు డ్రూ మ్యాకింటైర్. అండ్ నేను ముందు చెప్పినాను చూడండి, డ్రూ మ్యాకింటైర్ ఐక్విక్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. బట్ కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఆ రూమర్స్ ప్రకారం మేబీ మన సీఎం పంక్ హోమ్ టౌన్ లో వెళ్ళి అటాక్ చేయొచ్చు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ రివెంజ్ తీసుకొచ్చని చెప్పినాను. అండ్ ఆ 2-3 రూమర్స్ లో ఈ రూమర్ నిజం అయిపోయింది. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ వచ్చినారు ఈ రోజు. అండ్ సీఎం పంక్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు బాస్. వీడొచ్చాడు, చాలా బ్లేడ్ వచ్చింది, చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ పైన. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? అంటే ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ ఐక్విక్ట్ అని చెప్పి వెళ్ళిపోయింది అని వచ్చి అటాక్ చేసిండు. సో ఇప్పుడు మీరు హ్యాపీ? అంటే చాలా మంది టెన్షన్ తీసుకున్నారు డ్రూ మ్యాకింటైర్ వెళ్ళిపోతున్నారు అని. సో ఫైనల్ ఈ రోజు మన డ్రూ మ్యాకింటైర్ వచ్చి అటాక్ చేసిండు సీఎం పంక్ పైన. సో ఇప్పుడు మీరేమంటారు? మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి జబర్దస్త్ ట్రిపుల్ థ్రెట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన టామా టోంగా వర్సెస్ రాండీ ఆర్టన్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ మంచి మ్యాచ్ ఉండే, కానీ ఈ మ్యాచ్ ఎండింగ్ స్పెషల్లీ మన రాండీ ఆర్టన్ ఫ్యాన్స్కి అస్సలు నచ్చలేదు బాస్. ఎందుకంటే ఈ మ్యాచ్ మధ్యలో మన టోంగాలో వచ్చినారు. అండ్ టోంగాలో వచ్చి కొంచెం ఈ మ్యాచ్ మధ్యలో డిస్టర్బ్ చేసినారన్నమాట. అండ్ అప్పుడు మన కెవిన్ ఓవెన్స్ వచ్చినారు. కెవిన్ ఓవెన్స్ వచ్చి అటాక్ చేసినారన్నమాట మన టోంగా లోయ పైన. బట్ గాయస్ అయినా ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయిపోయినారు మన రాండీ ఆర్టన్. దీని లాభం లేపినారు కార్మెలో హేస్. అండ్ కార్మెలో హేస్ మన రాండీ ఆర్టన్ లాంటి సూపర్ స్టార్కి రోల్ అప్ చేసి ఈ మ్యాచ్లో విన్నర్ అయ్యిండు బాస్. అందుకని చెప్పినా కదా, ఈ మ్యాచ్ ఎండింగ్ చాలా అంటే మన రాండీ ఆర్టన్ ఫ్యాన్స్కి స్పెషల్లీ నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పాలంటే మన కార్మెలో హేస్ రోలప్ చేసి మరీ గెలిచిండు. మన రాండీ ఆర్టన్ రోలప్ చేసిండు అక్కడ. అదే చాలా మంది ఫ్యాన్స్కి నచ్చలేదు. సో ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో కార్మెలో హేస్ గెలిచిండు. సో ఇప్పుడు మీరు ఈ మ్యాచ్ అంటే మన రాండీ ఆర్టన్కి రోలప్ చేసి గెలిచిండు కదా. సో ఇప్పుడు దీనిపైన మీరు రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన ఎల్ఏ నైట్ రింగ్ లో వచ్చి మన లోగన్ పాల్ కి పిలిచినారనమాట. సాలిగా ఎక్కువ అయిపోయింది లోగన్ పాల్, ఇక నువ్వు ఎక్కడున్నా సరే రింగ్ లో వచ్చి ఆ టైటిల్ తీసుకొచ్చి అని చెప్పినారు. సో అప్పుడే ఎంట్రీ అయిపోయింది మన శాంటోస్ ఎస్కోబార్ వచ్చి కొంచెం ఎక్కిరించినారు బాస్ మన ఎల్ఏ నైట్ కి. అండ్ బాస్ అంతేకాదు అటాక్ చేసినారనమాట ఎల్ఏ నైట్ పైన. బట్ మన ఎల్ఏ నైట్ ఫైట్ బ్యాక్ చేసినారు. కానీ అంతలోనే బాస్ మన లోగన్ పాల్ ఎంకల్ వచ్చినారు. లోగన్ పాల్ వచ్చి ఎల్ఏ నైట్ పైన అటాక్ చేసినారు. అండ్ ఈ మొత్తం బ్రౌలో అప్పర్ హ్యాండ్ మన లోగన్ పాల్దే ఉండే. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడే ఇలా సెగ్మెంట్ ఇలా బ్రౌల్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. మన కెవిన్ ఓవెన్స్ వర్సెస్ ఆండ్రాడే వర్సెస్ మన గ్రేసన్ ఫాలర్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్లో అక్కడ మన కెవిన్ ఓవెన్స్ ఎంట్రీ అయినప్పుడే మన టామా టోంగా అండ్ టాంగా లోయ వచ్చి అటాక్ చేసినారనమాట మన కెవిన్ ఓవెన్స్ ఫ్యాన్స్. అప్పుడు మన రాండీ ఆర్టన్ స్టీల్ చైర్ తీసుకొచ్చి కాపాడినారు మన కెవిన్ ఓవెన్స్కి. అండ్ బాస్ మీ అందరూ తెలుసు అంటే ఎంతైనా సరే మన కెవిన్ ఓవెన్స్ ఫైట్ చేయడానికి ఎప్పుడు ఎంకలు అడుగు పెట్టరు. అందుకనే ఇంత పెద్ద అటాక్ అయినా సరే మన కెవిన్ ఓవెన్స్ రింగ్లో వచ్చి మ్యాచ్లో అంటే ఫైట్ చేసినారు బాస్. చాలా మంచి మ్యాచ్ ఉండే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఆండ్రాడే. ఎస్ అంటే ఆండ్రాడే క్వాలిఫై అయిపోయినారు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ అండ్ గ్రేసన్ వాలర్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. ఓకే, సో దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో మన సోలో సికోవా అండ్ పాల్ హేమంత్ యొక్క సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్లో మన పాల్ హేమంత్ చెప్పినారు, చూడు సోలో సికోవా, నువ్వు చెప్పినట్టు అంతా నేను చేసినాను, కానీ నువ్వు కొన్ని లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు సోలో సికోవా. ఎందుకంటే రోమన్ రైన్స్ క్లియర్లీ ఒక మాట చెప్పినాకు ఒకప్పుడు. అండ్ అది ఏంటంటే సీఎం పంక్ జోలికి ఎవరు వెళ్ళరని చెప్పిండు. ఎందుకంటే సీఎం పంక్ అండ్ అంటే కొంచెం పర్సనల్ అనే మాట నాకు, అంటే ఒక టైంలో ఫ్రెండ్స్ అని ఇందాక చెప్పిండు కదా మన పాల్ ఏమైనా స్టార్టింగ్లోనే షో స్టార్టింగ్లో. సో అందుకనే మన పాల్ ఏమైనా ఒకప్పుడు అంటే మన రోమన్స్ ఈ మాట చెప్పినప్పుడు రోమన్ రైన్స్ సరే నువ్వు టెన్షన్ తీసుకో ఎవరు చేయరు మన సీఎం పంక్ పైన అని మన రోమన్ రైన్స్ చెప్పినారంట మన పాల్ హేమన్కి. సో అదే చెప్పినారు మన పాల్ హేమన్ అక్కడ మన సోలో సికోవాకి. కానీ నువ్వు ఇంటర్లో చూడు సోలో. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మీ మెయిన్ పని ఏంది, మీరు కోడి రోసి టార్గెట్ చేయాలి. రోమన్ రైన్స్ తిరిగి వచ్చేంత అంటే రోమన్ రైన్స్ రిటర్న్ చేసేంత వరకు మీరు టార్గెట్ చేసి పెట్టాలంటే మీరు ఇచ్చి పడేయాలి కోడి. కానీ ఈ మాట చెప్పినప్పుడు మన సోలో సికోవా ఏమన్నారు అంటే, చూడు పాల్ హేమన్ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎంతైనా సరే నేను నీకు చాలా ఓపెన్లీ ఒక నిజం చెప్పేస్తున్నాను. ఎందుకంటే నేను నీకు చాలా అంటే చాలా లవ్ చేస్తాను. సో అందుకని ఒక నిజం చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే
రోమన్ రైన్స్ ఎప్పటికీ రిటర్న్ చేయడు, రోమన్ రైన్స్ గా రాడని చెప్పేసినారు. చాలా పెద్ద మాట చెప్పేసినారు, రోమన్ రైన్స్ గా ఫ్యూచర్లో ఎప్పుడు రిటర్న్ చేయడని. మన సోలో సికోవా ఈ మాట చెప్పగానే మన పాల్ హేమన్ ఏడిచినారు బాస్, బ్యాక్ స్టేజ్ ఏడిచినారు మన పాల్ హేమన్. అండ్ నిజం చెప్పాలంటే ఈ మధ్యలో పాపం చాలా ఏడుస్తున్నారు మన పాల్ హేమన్. నిజంగా ఏడిచిన అంటే అసలు ఏంటి అంటే రోమన్ రైన్స్ రాడా అంటే రోమన్ రైన్స్ రిటర్న్ చేయడా అని మన పాల్ హేమన్ బ్యాక్ స్టేజ్ ఏడిచినారు బాస్ గొరిల్లా పొజిషన్లో. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయితే అయిపోయింది. దాని తర్వాత అక్కడ ఇలా ఎంటర్ అయిపోయింది సోలో, దెన్ మన పాల్ హేమన్ ఎంటర్ అయిపోయింది. అండ్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్లో ఫస్ట్ అయితే అంటే మన కోడీ రోడ్స్ కొంచెం బాగానే ఇచ్చి పడేసినారు మన సోలో సికోవాకి. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్లో మేబీ మన కోడీ రోడ్స్ గెలుస్తుండే అనుకుంటే, ఎందుకంటే మన టాంగాలో వచ్చి ఈ మ్యాచ్ మధ్యలో అటాక్ చేసినారు మన కోడీ రోడ్స్ పైన. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది బాస్. అండ్ దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది అన్నమాట మన ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ వచ్చినారు, వచ్చి కాపాడినారు మన కోడీ రోడ్స్కి. కానీ బాస్ దాని తర్వాత ఏమైందంటే బాగానే కాపాడినారు వీళ్ళు, సోలో సికోవా ఒకటే రింగ్లో ఉండే అన్నమాట. అండ్ వీళ్ళు అటాక్ చేద్దాం అనుకున్నారు సోలో పైన, కానీ అంతలో సోలో సికోవా నవ్వినాడు బాస్. అండ్ హైలైట్ ఏంటంటే ఇంకల్ నుంచి మన జేకబ్ ఫాట్ వచ్చి అటాక్ చేసినారు. అండ్ నిజంగా జేకబ్ ఫాట్ నేను ముందే చెప్పినా మీ అందరికి చాలా రూమర్స్ ఉన్నాయి బాస్ జేకబ్ ఫాట్ ఎప్పుడైనా రావచ్చు అని. సో జేకబ్ ఫాట్ ఫైనల్లీ ఈరోజు డెబ్యూ చేసిండు. అండ్ జేకబ్ ఫాట్ మన ర్యాండీ ఆర్టన్ పైన, కోడీ రోడ్స్ పైన అండ్ కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేసిండు బాస్. నిజంగా చాలా హైలైట్ ఉండే అన్నమాట సీన్. అండ్ అంతేకాదంటే మన కోడీ ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేసిండు, అంటే ఫైట్ బ్యాక్ చేసిండు, బట్ ఎంతైనా మన జేకబ్ ఫాట్ ఎచ్చి పడేసిండు బాస్ కోడీ రోడ్స్కి. అండ్ కామెంట్ స్టేల్ పైన పండబెట్టి మరీ కొట్టిండు అంటే అది మామూలు మాట కాదు బాస్. నిజంగా జేకబ్ ఫాట్ గారు చాలా డేంజర్గా చూపించినారు బాస్, చాలా స్ట్రాంగ్గా చూపించినారు. ఎందుకంటే మన జేకబ్ ఫాట్ ర్యాండీ ఆర్టన్ పైన, కోడీ పైన అండ్ కెవిన్ ఓవెన్స్ పైన ఒక్కడే అటాక్ చేసిండు, అంటే నిజంగా చాలా స్ట్రాంగ్గా చూపించినారు మన జేకబ్ ఫాట్కి. అండ్ బాస్ ఇంకేముండే రింగ్లో వీదావన్ సైన్ చూపించినారు. అండ్ మన టాంగా అండ్ టాంగాలో కొంచెం షాక్ ఉండే అనమాట, ఎందుకంటే తెలియదు అనుకుంటా జేకబ్ ఫాట్ వస్తున్నాడు. సో అలాంటి ఫేస్ పెట్టినారు వాళ్ళకేం తెలియదు అన్నట్టు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ రోజు మన స్మాక్ డౌన్ అయిపోయింది. సో మీకు ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ ఎట్లా అనిపించింది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గాయ్స్. బాయ్.